నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, మరొక్కసారి మొన్న శుక్లపక్ష త్రయోదశి కూడా శనివారమే వచ్చింది. ఇప్పుడు బహుళపక్ష త్రయోదశి కూడా శనివారమే వస్తోంది. నిజంగా అద్భుతం ఇలా రావటం. శ్రావణ మాస బహుళపక్ష త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శని త్రయోదశి. సార్ ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏమైనా ఉంటుందంటే ఆయన నక్షత్రమే, ఆయనకి ఇష్టమైన రోజు, ఆయనకి ఇష్టమైన తిథి అంటే శని భగవానుడికి సంబంధించి కలిసే ఇక్కడ ఒకటి పుష్యమి, రెండవది శనివారము త్రయోదశి. మరి ఎట్లా సార్, ఎట్లాంటి సమస్యల నుంచి అంటే శని బాధల నుంచి మాత్రమే విముక్తి పొందుతామా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందుల నుంచి కూడా ఈశ్వరారాధన ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ శని యొక్క కాన్సెప్ట్ కంప్లీట్ గా మనకు అర్థమైతే గానీ మనం బాధపడుతున్నామా, తీర్చేసుకుంటున్నామా రుణం అనేది అర్థం కాదు. అంటే ఎలా అంటే ఎవరికైనా బాధ అనేటువంటిది ఇబ్బందికరమైన విషయమే, కాదనట్లేదు. బాధపడుతున్నాము అంటే అబ్బా ఏమిటి బాధలని ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శనికి ఎక్కడా కూడా మీకు పోర్ట్ఫోలియోస్ 10 and 11 ఇచ్చారు కానీ బాధ పెట్టే పోర్ట్ఫోలియోస్ రాలేదు. కర్మ అన్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు ఒక చెరుకు రసం మీరు ఎప్పుడైనా తాగారు కదా, వాడు ఇట్లా పిండితో శ్రమ రసం వస్తుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమ లేకుండా మీకు ఆ జ్యూస్ రాలే. అంతే సార్. బాడీ బిల్డింగ్ ఉంటుంది, జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శ్రమ లేకుండా బాడీ ఫిట్నెస్ రాలేదు, ఫిట్నెస్ రాలేదు, మజిల్ బయటికి రాదు. అందుకే మనకి శాస్త్రంలో 10th and 11th అంటే నువ్వు కర్మ చేస్తే మీకు లాభం వస్తుంది. అది యాక్చువల్ ట్రూత్. మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే అబ్బా ఏమిటిది, మనం ఒక్కసారి రివర్స్ గా ఆలోచిద్దాం. దీన్ని ఏమిటి ఈ డబ్బులు ఎత్తాలా, ఏమిటి నాకు ఈ కర్మ, ఏమిటి ఈ ట్రెడ్మిల్ మీద నేను నడవాలా, ఏమిటి నాకు ఈ కర్మ ఉంది సార్. నీకు అది కావాలంటే చేయాలిగా. ఈ డబ్బులు ఎత్తాలా, ఇప్పుడు నేను వీడికి డబ్బులు కట్టాలా, మళ్ళీ ఈ డబ్బులు కట్టడానికి నేను డబ్బులు కట్టి డబ్బులు ఎత్తుతున్నాడా, ఏమిటి ఇది అన్యాయం కదా అన్నట్టుగా ఉంటది మన ఆలోచించడం. సూపర్. ఇంత బరువైంది ఇలా లేపి పైకెత్తి ఇలా అనాలా, ఏమిటండి అన్యాయం, వాడికి మళ్ళీ నెలకు 3000 4000 కట్టాలా, ఇంతకంటే ఘోరం ఉంటుందా అన్నట్టు ఆలోచించినట్టుగా ఉంటుంది మన కష్టాలు కూడా. బాబు ఇలా అర్థం చేసుకోవచ్చా సార్? జ్యోతిష్కులు అయ్యాక ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఈ థాట్ ప్రాసెస్ అంటే మనకి వచ్చే కష్టాన్ని కూడా అలాగే భావిస్తున్నాం అంటారు. చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా అతను ఎక్కడా కూడా డక్కా ముక్కిలు తినకుండా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వలేదు. ఇజ్ ఇట్ కరెక్ట్? కరెక్ట్. అలాగే ఏ కలెక్టర్ అయినా కానీ రాత్రి మగలు చదవకుండా కలెక్టర్ ఎలా అవుతాడు? అవలే. ఏదో రాజకీయ నాయకుడు ఏదో సంథింగ్ ఏదో నడిచింది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. 1,00,000 కోట్లు ఒకరికి అవుతుంది. అదేంటంటే నేనేమంటానంటే విపరీతంగా మీరు ఎంత కష్టపడుతున్నా విపరీతమైన కష్టాలు ఉన్నాయంటే అది మీ పూర్వజన్మ కర్మ. ఆ కర్మ మీరు తట్టుకునేలా చేసేటువంటిది శని యొక్క పూజ. అంటే స్వామి నేను ఈ కర్మ తట్టుకోలేకపోతున్నా, నీ అనుగ్రహం నాకు కావాలి అన్నప్పుడు శని భగవానుడు అతని యొక్క దీన్ని అంటే అతను ప్రసరించేటువంటిది ఏదైతే అనుగ్రహం ఉంటుందో, అయ్యో ఇంత కష్టపడుతున్నాడా, ఇంత కర్మ ఉందా, సరే నేను ఇచ్చేవాడిని కదా నీకు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు కొన్ని వీడియోస్ ఉంటాయి, చిన్నపిల్లలకి ఇంజెక్షన్స్ ఇస్తూ నవ్విపిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తాడు. అసలు ఆ పిల్లవాడికి తెలియదు ఎప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేసాడో కూడా. అలాగా మనకి తెలియకుండా కష్టం అనేది వెళ్ళిపోయేలా చేస్తాడు శని భగవాన్. అలా వెళ్ళిపోయేలా చేసుకోవాలి. అలా చేస్తాడు. అంతేగాని కష్టమే రాకూడదు అని అనుకోకూడదు. అసలు కష్టం రాకుండా సుఖం రాదు. ఇక్కడ రూల్ ఏంటంటే లేకుండా లాక్ ఓపెన్ అవ్వదు. ఇట్స్ ఇంపాసిబుల్ అయిన దాన్ని మనం పాసిబుల్ అవ్వాలనుకుంటున్నాం. వర్షం పడాలి, ఎండ తీవ్రంగా వచ్చి సముద్రంలో నీళ్ళన్నా ఆవిరి ఆకాశం మీదకి వెళ్ళి వర్షం రావాలి. అసలు ఎండే లేకుండా వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? అంతే, రాదు కదా. సో అది లింక్ అది. కాకపోతే మనం ఏంటంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి శని బాగోపోయినా, శని యొక్క మహాదశలు నడుస్తూ బాగలేని శని మహాదశలు వచ్చినా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం.
శని బాగున్న వ్యక్తికి ఎంత ఉంది, ఎలా ఇస్తాడో తెలుసా అండి శని? అవును సార్. అన్లిమిటెడ్, కొన్ని 4-5 తరాలు తినేంత ఇస్తాడు శని. చూసారా సార్ అట్లాంటి జాతకం? అయ్యో బోల్డ్ అన్ని. ఉమ్, శని బాగున్న జాతకాలు నేను చాలా మటుకు గల్ఫ్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు చూసాను. ఉమ్, ఉమ్. బావులు, నూనె. పెట్రోల్ బంకులు, ఆ. నూనెలు, ఆ, అసలు అడగొద్దు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పెట్రోల్ బంక్స్ ఉండేవాళ్ళు, ఇవన్నీ శని కారకత్వాలే. Right. బొగ్గు గనులు, మైనింగ్ అంతా శని. ఉమ్. ఆ. అంటే ముందు మీ దగ్గరికి వచ్చి చూపించుకుని మీరు చెప్పటం, బాబు ఆ. నీకు శని బాగున్నాడు, స్టార్ట్ అవుతుంది లైఫ్ అని చెప్పిన చెప్పిన బోల్డ్ ఉన్నాయి. ఓ కోకలలు ఉన్నాయి. Beautiful. అంటే అప్పటి వరకు అసలు ఏమీ లేని స్థితి. ఉమ్, సార్ ఏమిటి సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది ఏంటంటే, అయ్యా నీకేంటి శని బ్రహ్మాండంగా ఉన్నాడు, నువ్వు మైనింగ్ లోకి వెళ్ళి డబ్బులు వస్తాయంటే, అసలు నాకెక్కడి నుంచి మైనింగ్ వస్తుంది అనుకున్న వ్యక్తి ఎవడో ఫ్రెండ్. నేను చిన్న ఉదాహరణ ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి నాకు చెప్పండి. గుర్తుకొస్తుంది. ఉమ్, ఒక వ్యక్తి ఇట్లాగే ఇది ఒక 9 years అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. వచ్చాడు, అసలు ఏమీ లేదు నిజంగా, అసలు నాకు కనెక్ట్ అయినప్పుడు అసలు ఏమీ లేదు. బస్సు మీద వచ్చిన వ్యక్తి ఆయన బా. చెప్పాలంటే. బా. ఉమ్, వచ్చినప్పుడు నేనేమన్నానంటే, అయ్యా నీకు మంచి దశ రాబోతుంది, మైనింగ్ లోకి వెళ్తారు మీరు. ఎక్కడ మైనింగ్ సార్, నాకు అసలు బస్సుకే డబ్బులు లేకపోతే చచ్చిపోతున్న మైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. లేదండి మీరు తప్పుగా అనుకోకండి, మీకు ఏదో రూపంలో మైనింగే మీకు కనెక్టివిటీ ఉంది అన్న. ఉమ్, వాళ్ళ ఫ్రెండ్ ఒకతను మైనింగ్ లో ఉన్న వ్యక్తి, అతనికి చూసుకోవడానికి తీరిక ఉండదు. ఉమ్, వీడు మంచి ఫ్రెండ్ అన్నమాట. ఏం చెప్పాడంటే, అరే నువ్వు మంచి ఫ్రెండ్వి, నాకు తెలుసు నువ్వు నిజాయితీపరుడు, నువ్వు ఇదంతా చూసుకో, నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను. మైండ్ లో ఇంత పర్సంటేజ్ ఈక్వల్ టు క్రోర్స్. అబ్బా, అబ్బా. ఏమనుకుంటున్నారు మైనింగ్ అంటే? తెలీదు సార్. ప్రతిమ డబ్బులు. పా. అయితే అది కూడా అదృష్టంతో ఉంటుందట. మ్మ్. నాకు ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, సార్ అది తీసుకుంటారు, అది లోపల పడితే మంచిది పడింది, లేకపోతే సినిమాలాగే ఉంటుంది పరిస్థితి. ఉమ్, అంతేనా? సినిమా ఫ్లాప్ పోయినట్టే. పోయినట్టే. మళ్ళీ అటు ఇటు కూడా ఉందా? ఆటోగా ఉండదు మైనింగ్ లో. ఒక్కోసారి తువ్వేక లోపల ఉండదట, సరైన ఇది ఉండదట, సరైన బండ పడదట అక్కడ ఉమ్, అని అన్నప్పుడు, ఆయన తర్వాత విత్ ఇన్ 1.5 year ఆఫ్ స్పామ్ లో ఫ్రెండ్ పరిచయం అవ్వడం, అందులోకి వెళ్ళడం, దాని తర్వాత ఆయన సిటీలో బోల్డ్ అని ఇల్లు, రకరకాల ఎస్టాబ్లిష్మెంట్ బాగా అయ్యాడు. Beautiful. ఆయన చాలా మంది బస్సు నుంచి ఎయిర్ బస్ కి వెళ్ళిపోయాడు సార్. ఎయిర్ బస్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఉదాహరణ శని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అంతే కదా. అంతే అమ్మో కదా. శన ఎక్కడ శని ఉంటే Negative. మీరు చూస్తారు సార్, మంచి జాతకం లాగా ఎక్కడ ఉంటాయి? ఏం లేదమ్మా, ఉమ్, శని కొన్ని శుభగ్రహాలతో కలవాలి. మ్. శని హౌసెస్ లో పాపగ్రహాలు ఉండకూడదు. దిస్ ఇస్ అ రూల్. నేను మీకు చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. ఏమంటే శుక్రదశ అనుకోకండి, అది పాపగ్రహ సంబంధం ఉంటే శుక్రగ్రహ కూడా పోతుంది. దశ కూడా పోగొడుతుంది. ఉమ్, శుక్రుడు అసంగత్వం చెందాడు, డబ్బులు బ్లాక్ అయిపోతాయి, శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నాడు, గొడవలు అవుతాయి, చాలాసార్లు చెప్పాం మనం. అలాగే ప్రతి ప్లానెట్ కి ఇది వర్తిస్తుంది. అయితే శని త్రయోదశి నాడు మాత్రం నిత్య పూజారాధన ఇంట్లో చేసుకొని శని ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ స్వామివారిని ఆరాధనతో ఆరాధిస్తున్నాను, అంతేగా వదిలించుకుంటున్నా అనుకుంటే మీకు పని చేయదు. అది Yes. చక్కగా వెళ్ళాం, పురోహితులు అక్కడ ఏదైతే చెప్తారో ఆ పూజాది కార్యక్రమాలు చేసుకొని కాలు కడుక్కోవచ్చు, లేదంటే అక్కడ అంటుకుంటే కడుక్కోలేము, నూనె అంటుకుంటే మాత్రమే. అనుకుంటే కడుక్కోండి, మ్. లేకపోతే లేదు. మ్. నార్మల్ గా మళ్ళీ అక్కడ శివారాధన చేసి ఉమ్, శివునికి అభిషేకం గాని, అక్కడ కూర్చొని ఏదైనా బిల్వపత్రంతో మ్. అభిషేకమా, పసుపు గంధంతో అభిషేకమా చేసుకొని, అక్కడ కుదరలేదు కూర్చొని చక్కగా అక్కడ నారాయణ మంత్రం లేదా లలితా సహస్రనామాలు ఖచ్చితంగా గుళ్ళో కాసేపు మీరు స్పెండ్ చేయాలి. చేసుకున్న తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. ఖచ్చితంగా దోషం మాత్రం పుష్యమీ నక్షత్రం రోజు వచ్చినటువంటి శని త్రయోదశి కాబట్టి ఖచ్చితంగా ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అలాగే లలిత ఎలాగో చేసుకోమంటున్నారు, అవునమ్మా. కానీ శని ప్రీతి కోసం ఇంకేదైనా మంత్రం ఏదైనా ఉందా సార్ చేసుకోవడానికి? నిత్యం లలితా సహస్రనామాల్లో వస్తుంది కాబట్టి ఇది ఆబ్వియస్ గా ప్రదోష సమయంలో చేసుకోవాలి కాబట్టి మీరు చెప్పినటువంటి అభిషేకాలు కానీ లేకపోతే మంత్ర జపం కూడా ప్రదోష సమయంలో అంటే ఈవినింగ్ చేసుకోవాల్సి అంతే కదా. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.